మనందరికి తెలియజేయటం ఏమనగా మా నాయకురాలు మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా దాదాపు 46 ఎంపీలను తెలంగాణ ఏర్పడ్డప్పుడు సపోర్ట్ చేసినటువంటి మొట్టమొదటి పార్టీ మా మాయావతి గారి బహుజన్ సమాజ్ పార్టీ. ఆ నాయకత్వంలో మన ఎలగల శ్రీనివాస్ గారు వచ్చి ఈ ఏనుగు గుర్తు తరఫున నిలబడ్డందుకు మేము హర్షిస్తున్నాం. 11వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినాం. ఏదైతే ఉందో 11వ వార్డులో ఉన్న ఓటర్లంతా ఈ ఏనుగు గుర్తుకేసి ఎలగల శ్రీనివాసును గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాన్షీరామ్ నాయకత్వాన ఈ పార్టీ వ్యవస్థాపకులు మన మాన్యవారు కాన్షీరామ్ స్థాపించారు. అదేవిధంగా మన ఎలగల శ్రీనివాసును 11వ వార్డు నుంచి నిలబెట్టడం జరిగింది. ఏనుగు గుర్తు తరఫున మన అందరం ఏనుగు గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి మన ఎలగల శ్రీనివాసును గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏనుగు గుర్తుకే మన వార్డులో 11వ వార్డులో కొన్ని మేనిఫెస్టో పెట్టింది. వార్డు ప్రజలకు ఆరోగ్య సమస్యలపై ప్రతి నెల డాక్టర్ల చేత ఉచితంగా వైద్యం చేస్తాం మేము గెలిస్తే. పట్టణ ప్రజలకు 11వ వార్డులో ప్రత్యేకంగా చిన్నపిల్లల హాస్పిటల్ నిమిత్తం మేము చిన్నపిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం మేము గెలిస్తే. అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలు పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ మేము వేపించడానికి సంసిద్ధంగా ఉన్నాం. 4వ వార్డు ప్రజలకు ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఈరోజు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నటువంటి ప్రజలకు మేము గెలిస్తే మా వార్డులో ఉచితంగా వాటర్ ప్లాంట్ పెడతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం శిక్షణా కేంద్రాలు, ఉపాధి హామీలు మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వార్డు ప్రజలకు ఉచితంగా టెంటు సామాగ్రిని ఏదైనా దావత్ చేసుకుంటే మేము ఉచితంగా గెలిస్తే చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి ఇంటికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ రంగ సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు యూత్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా స్థానిక వార్డు ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం. ఏదో హైదరాబాద్కు మేము గెలిచి హైదరాబాద్కు పోయేటోళ్ళం కాదు. ఇక్కడ ఉండి మేము స్థానికంగా ఏదైనా మేము సేవలు చేయడానికి ముందుంటామని సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా ఏనుగు గుర్తుకు మనం ఓటేసి మనం అందరం బలపరుచుకోవాలి. ఈ విధంగా ఏ పార్టీ హామీలు ఇవ్వదు. మేము ఖచ్చితంగా ఉచిత ప్లాంట్ అయితే ఖచ్చితంగా చేద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ సమస్య మేము ఖచ్చితంగా తెంపుదామని అనుకుంటున్నాం. కాబట్టి మీరు మనందరికీ ఓటేసి ఏనుగు గుర్తుకే మన ఓటు. అదేవిధంగా పట్టణంలో చిల్డ్రన్స్ దవాఖాన లేదు, చిన్నపిల్లల దవాఖాన లేదు. దాన్ని కూడా మేము ఆ వార్డు వైద్యులు ఏర్పాటు చేసి ప్రభుత్వంతో మాట్లాడి చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏనుగు గుర్తు కోటేసి మీరందరూ గెలిపించాలని, అత్యధిక మెజార్టీ 11వ వార్డులో గెలిపించాలని ఎలగల శ్రీనివాస్ గారి నాయకత్వం, ఏనుగు గుర్తుకే బహుజన్ సమాజ్ పార్టీ. 4వ అంశం, ఉచితంగా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాను కాలనీవాసులకు. మరియు కాలనీవాసులకు ఉచితంగా టెంటు సౌకర్యాన్ని, సామాగ్రిని కూడా కల్పిస్తాను. ప్రతి ఇంటికి అర్హులైన ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలను అందేటట్టు కృషి చేస్తాను. స్థానికంగా పట్టణ ప్రజలకు, వార్డు సభ్యులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను. అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తాను. ఏనుగు గుర్తుకే మన ఓటు. ఏనుగు గుర్తు ఓటేసి చూడిగా